విష్ణువు లేకపోతే శివపార్వతుల పెళ్లి జరిగేది కాదు అని మీకు తెలుసా? పార్వతీదేవి శివుడి ప్రేమను పొందడానికి మట్టితో శివలింగాన్ని తయారు చేసి ధ్యానం చేయాలని అనుకుంటుంది. ఆమె ఎంత కష్టపడి చేసినా వేగంగా వీచే గాలి వల్ల ఆ శివలింగం పదే పదే కూలిపోతూ ఉంటుంది. దీంతో పార్వతీదేవి బాధపడుతుంది. శివలింగాన్ని కూడా చేయలేకపోతే పరమేశ్వరుడిని ఎలా పొందుతాను అని కృంగిపోతుంది. వైకుంఠంలో ఉన్న విష్ణువు ఆమె బాధను గమనించి ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి పార్వతీదేవిని దాహానికి నీరు అడుగుతాడు. పార్వతీదేవి నీరు ఇవ్వగా విష్ణువు వారి మధ్య సంబంధం ఉంటేనే ఆ సహాయం స్వీకరించగలనని చెప్పి తాను ఆమెకు అన్నయ్యనని, ఆమె తన చల్లి అని ప్రకటిస్తాడు. పార్వతీదేవి సంతోషించి తన చీరగుడ్డ చింపి విష్ణువుకి రక్షణాబంధం కడుతుంది. అన్నయ్యగా మారిన విష్ణువు పార్వతికి సహాయం చేసి మట్టితో సునాయాసంగా శివలింగాన్ని తయారు చేస్తాడు. ఆశ్చర్యపోయిన పార్వతి ఆయన నిజస్వరూపం అడగగా విష్ణువు తన రూపాన్ని చూపిస్తాడు. విష్ణువును చూసి నమస్కరించి పార్వతీదేవి ఒక వరం అడుగుతుంది. తన ప్రేమతోనే శివుడిని పొందాలని అనుకుంటున్నాను కాబట్టి దయచేసి ఈ విషయంలో నాకు సహాయం చేయకండి అని వేడుకుంటుంది. పార్వతీదేవి మాటలు వినగానే ధ్యానంలో ఉన్న శివుడు కూడా మొదటిసారిగా నవ్వుతాడు.